കർത്താവിൻ്റെ പരിശുദ്ധ നാമം വാഴ്ത്തപ്പെടുമാറാകട്ടെ. കഴിഞ്ഞ 10 വർഷത്തിലേറെയായി കർത്താവിൻ്റെ വേലയിൽ വിവിധ രാജ്യങ്ങളിൽ ദേശങ്ങളിൽ കടന്നു പോകാൻ സ്വർഗത്തിലെ ദൈവം ഞങ്ങളെ സഹായിച്ചു. പല ഗ്രൂപ്പുകളായി വിവിധ സ്ഥലങ്ങളിൽ കടന്നുപോയി അനേക അത്ഭുതങ്ങളും അടയാളങ്ങളും ദൈവത്തിൻ്റെ വീര്യപ്രവർത്തികളും കാണാനിടയായി. Over the last 10 years, we've received the privilege of preaching the gospel in villages and towns across India, Kenya, Ethiopia, South Africa, Nigeria, and so many more nations. We've seen hundreds upon hundreds receive the message of the gospel and follow Jesus, leaving behind their various religions and practices. We've taken teams across the nations and witnessed many miracles. We've seen demons cast out, people miraculously recover from strokes, lame men walk, parents who were unable to have children miraculously receive children. We've even moved teams into action in the United States. Over the last decade, we've led missions and outreach throughout Dallas and Oklahoma City. Thank you for your faithful support. Because of your prayer and financial contributions over the last 10 years, we can say that we've seen hundreds come to know Jesus as their Savior. We hope this ministry will continue to be on your hearts as you pray and give support. We also pray this inspires you to go into your world and share the gospel with everyone. నాలుగు రేపు అనుభవించుంటారు. ఇప్పుడు నేరుగా సమయాన్ని అప్పగిస్తున్నారు. మరి అధికారుల నుంచి వాక్యం చెబుతారు. దానికి పాస్టర్ సూర్యేష్ కాకినాడ చేసేవా తెలుగు ఇంగ్లీష్ తెలుగులో దాన్ని చేస్తారు. మనం కప్పటి కొట్టి కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థలానికి రావడానికి మీతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకులు అయ్యగారు చంద్ర గారు వారి కుటుంబానికి, అలాగే కుడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, మరియు నాతో వచ్చినటువంటి దేవుని సేవకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మొదటిసారిగా నా భార్య నాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఎంతమంది రక్షణ పొంది, అలాగే రక్షణ అంటే బాప్తిస్మం కాదు, రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి వారు. ഇതുവരെ ഞാൻ രക്ഷിക്കപ്പെട്ടിട്ടില്ല, സ്നാനപ്പെട്ടിട്ടില്ല, ഞാൻ ആരാധനയ്ക്ക് വരുന്നുണ്ട് എന്ന് പറയുന്നത്. ఇప్పటి వరకు నేను రక్షింపబడలేదు, అలాగే బాప్తిస్మం తీసుకోలేదు, కానీ ఆరాధనకు వస్తా ఉన్నాను. అలాంటి వారు ఎవరంటే మీ చేసి చూపించారు. అంటే ఇంకా బాప్తిస్మం పొందని వారు ఆరాధనకు వచ్చేవారు. హల్లెలూయా. ഞാൻ ഇന്ന് നിങ്ങളോട് തിരുവചനത്തിന്റെ ചില സത്യങ്ങൾ നിങ്ങളോട് പറയാൻ പോവുകയാണ്. దేవుని వాక్యం నుండి కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. നാളെ രാവിലെ സൺഡേ സർവീസ് നിങ്ങൾ വന്നാൽ, రేపు ఆదివారం ఆరాధనకి మీరందరూ వచ్చినప్పుడు వస్తే ഈ പുതിയ വർഷത്തെ പുതിയ മെസ്സേജ് നിങ്ങൾക്ക് ലഭിക്കുന്നതായിരിക്കും. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి నూతన సందేశాన్ని, వాగ్దానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. നിങ്ങളുടെ ലൈഫ് ലോങ്ങായിരിക്കും. చూడండి, మీ జీవితాన్ని మార్చేసే సందేశం అవుతుంది. హల్లెలూయా. നിങ്ങൾ എത്ര പേര് കൂടിക്കൊണ്ട് വരുമോ അത്രയും പേർക്ക് ഇന്ന് നാളെ തുടങ്ങുന്ന മുതൽ ജീവിത അവസാനം വരെ ഉള്ള ഒരൊറ്റ മെസ്സേജ്. కాబట్టి రేపు ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే వారి తోటి వారిని స్నేహితుల్ని తీసుకుని వస్తారో, వారి జీవితంలో
రేపటి నుండి వారి జీవితంతో దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. వారి జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాളെ രാവിലെ ഒരുങ്ങി വരണം. కాబట్టి రేపు ఆరాధనకి సిద్ధపడి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ഇനി അവരോട് പറയാൻ പോകുന്നത് ദൈവവചനത്തെ കുറിച്ചുള്ള ചില കാര്യങ്ങളാണ്. దేవుని వాక్యానికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువిశేషంలో మనం సంసారిക്കാൻ പോകുന്നത് యోహాను సువార్తలోంచి ఆ మాటలు మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువిశేషం ഒരു പ്രത്യേക തരത്തിലുള്ള സുവിശേഷമാണ്. యోహాను సువార్త మిగతా సువార్తల కంటే ప్రత్యేకంగా అది వ్రాయబడింది. ആദ്യം വായിക്കുമ്പോൾ തന്നെ എല്ലാവർക്കും അത് മനസ്സിലാക്കാൻ അല്പം ബുദ്ധിമുട്ടുണ്ട്. చూడండి, మొదటిసారి చదివిన వారికి అంత త్వరగా దాన్ని అర్థం చేసుకోలేరు. എന്നാൽ അത് വായിച്ച് മനസ്സിലാക്കി കഴിഞ്ഞാൽ നമ്മുടെ ജീവിതമേ മാറി പറയും. అయితే ఎవరైతే ఆ సువార్తను చదివి బాగా అర్థం చేసుకుంటారో అది వారి జీవితాన్ని మార్చివేస్తుంది. వారి జీవితంలో గొప్ప కార్యాలు ജീവിതം മാറ്റി മറിക്കുന്ന ഒരു വിഷയമാണ് സംസാരിക്കാൻ പോകുന്നത്. కాబట్టి దేవుని వాక్యము అలాగే దేవుని సందేశం అది మన జీవితాన్ని మారుస్తుంది. మన పరిస్థితులను అది మారుస్తుంది. ఇది കേട്ടപ്പോൾ എത്ര പേർക്ക് സന്തോഷമുണ്ട്? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? కాబట్టి ఎవరు కూడా తులుకుపాటు అంటే నిద్రపోకూడదు. అందరినీ నేను చూస్తున్నాను. మీరందరూ నన్ను చూడాలి, నేను మిమ్మల్ని చూస్తాను. చూడండి, మీరు నిద్రపోతే నేను పిలిచి మరీ మిమ్మల్ని లేపుతా. హల్లెలూయా. 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 Praise the Lord. ആദ്യത്തെ 4 വാക്യങ്ങളൊന്ന് വായിക്കാം. യോഹന്നാൻ 1-4. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలని మనం చదువుతాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 12వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. తను ఎంత అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆ వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. అది ఇంగ్లీష్ వాయికుമ്പോൾ ഇങ്ങനെയാണ് വായിക്കുന്നത്. ఇంగ్లీష్లో ఆ మాటలు ఇలా చదువుతూ ఉన్నాం. God so loved the world. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. హల్లెలూయా. God so loved the world. దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమిస్తాడు. ఆయన తిరిగి లోకానికి వచ్చాడు. അവൻ കൊടുത്തു. చూడండి, అందుకే ఆయన ఇచ్చాడు. അവൻ ലോകത്തെ ഇത്രയധികം സ്നേഹിച്ചു തരുവാൻ തക്കവണ്ണം. ఎందుకంటే తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. అంతగా ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. നമ്മൾ ഒരാളെ സ്നേഹിച്ചാൽ നമ്മൾ എന്തുമാത്രം കൊടുക്കും? చూడండి, ఒకవేళ మనం ఎవరైనా ప్రేమిస్తే ఆ స్నేహాన్ని బట్టి ప్రేమను బట్టి మనం ఏం చేస్తాం? ఏం వారికి ఇస్తాం? നമ്മളെന്ത് കൊടുക്കും? ఏమిస్తాం? നമ്മൾ കൊടുക്കുന്നതിന് ലിമിറ്റ് ഉണ്ട്. మనం ఇచ్చే ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. എന്നാൽ ദൈവം കൊടുത്തപ്പോ ലിമിറ്റിനനുസരിച്ചല്ല കൊടുത്തത്, എല്ലാം തിരികെ കൊടുത്തു. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో అంటే మనకి ఇచ్చిన దాంట్లో అక్కడ లిమిటేషన్ లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరిమితులకు మించి పరిమితి లేకుండా దేవుడు ఇస్తా ఉన్నాడు. അടുത്തിരിക്കുന്ന ആളെ കൈ പിടിച്ചിട്ട് പറഞ്ഞാൽ ദൈവം തന്നാൽ ഏറ്റവും നല്ലത് നിലനിർത്തണം. చూడండి, పక్కన వచ్చిన వారికి ఇచ్చి షేక్ చెప్పి వాళ్ళతో చెప్పండి, దేవుడు ఇస్తే పరిమితులు లేకుండా ఇస్తాడు చెప్పండి. చెప్పాలి.
దేవుడు ఇస్తే పరిమితులు లేకుండా ఇస్తాడు. గట్టిగా The word is eternal. చూడండి, దేవుని వాక్యము అది నిత్యము ఉండేది. Hallelujah. The word is eternal. దేవుని వాక్యము అది నిత్యము ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. One more time. The word is eternal. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యము అది నిత్యముగా ఉండేది. Hallelujah. നമ്മൾ പറയുന്ന വാക്കുകൾക്ക് വാല്യൂല്ല. మన మాటలకు విలువ ఉండదు. എന്നാൽ എന്റെ ദൈവം പറഞ്ഞ വാക്ക് നിത്യതയും നിലനിൽക്കുന്നതാണ്. అయితే నా దేవుడు చెప్పిన మాట అది నిత్యము నిలిచి ఉంటుంది. അവന്റെ വചനം ദൈവമായിരുന്നു. చూడండి, ఆ వాక్యము అది దేవుడై ఉండెను. Word is God. వాక్యము దేవుడై ఉండెను. നമ്മൾ ബൈബിളിൽ വായിക്കുന്നു word is eternal. చూడండి, వాక్యము శాశ్వతమైనది అని మనం చదువుతా ఉన్నాం. നമ്മൾ ബൈബിളിൽ വായിക്കുന്നു word is God. అలాగే వాక్యము దేవుడై ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బైబిల్ వాయిക്കുന്നു the word is a creator. బైబిల్ చెప్తా ఉంది వాక్యము అది సృష్టిస్తా ఉంది అని. Hallelujah. The word creates in the world. అంటే దేవుని వాక్కు, దేవుని మాటలు సృష్టిని కలుగజేస్తా ఉన్నాయి. బైబిల్ പറയുന്നു ദൈവ വചന ക്രിയേറ്റ് ചെയ്യുന്നതാണ്. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ఆయన వాక్కు చేత సమస్తాన్ని కూడా కలుగజేసిన దేవుడు అని. ഇങ്ങനെ രോഗികളായി വന്നിട്ടുള്ളതുണ്ടെങ്കിൽ ഈ രോഗത്തെ റിമൂവ് ചെയ്യാൻ ഈ വചനത്തിൽ മാത്രമേ പറ്റത്തുള്ളൂ. అంటే దాని అర్థం ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి మరలా నూతన సృష్టిని చేయగలిగే శక్తి దేనికన్నా ఉంటే అది వాక్యానికి మాత్రమే. The word is creator. కాబట్టి వాక్యము సృష్టిస్తుంది. Bible says the word is the source of life. చూడండి, అలాగే ఆ వాక్యం అన్నింటినీ కూడా కలుగజేస్తుంది. జీవితం తరుణాలు వదల. అది జీవితాన్ని ఇస్తుంది. Hallelujah. Hallelujah. നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാം, എല്ലാവരുടെയും സാക്ഷികളാണ്. చూడండి, మనందరికీ అడిగితే మన ప్రతి ఒక్కరికి కూడా ఒక సాక్ష్యాన్ని మనం కలిగి The ఉంటాం. word can only give you the life. మన జీవితంలో లేదా మనకి సరైన అర్థవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగేది దేవుని వాక్యం ఒకటే అని మనం తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Bible says the word is the light of the world. అలాగే దేవుని వాక్యము లోకానికి అది వెలుగైనది. Hallelujah. హల్లెలూయా. നിങ്ങൾ പറയുന്നത് പോലെ ചിലപ്പോൾ പറയുമ്പോൾ ഞാൻ എനിക്ക് ഇപ്പോഴാണ് മനസ്സിലായത്. చాలా మంది అనుకుంటారు నాకు ఇప్పుడే అర్థమైంది. എന്താണെന്ന് അറിയാമോ? The word come, it will make you the lightly. అంటే అర్థం ఏంటి అంటే అప్పుడు మన జీవితంలో చీకటిని తీసివేసే వాక్యం వెలుగు వచ్చిందని అర్థం. പ്രകാശിപ്പിക്കുന്നതാണ്. అంటే దేవుని వాక్యము మనలో వెలుగుని ఇస్తుంది, ప్రకాశింపజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. പ്രകാശമില്ലെങ്കിൽ നമ്മൾ ഇരുട്ടിൽ സഞ്ചരിക്കുന്നവരാണ്. ఎక్కడైతే వెలుగు ఉన్నదో ప్రకాశం ఉన్నదో అక్కడ చీకటి ఉంటుంది. ഇരുട്ടിൽ സഞ്ചരിച്ചാൽ നമ്മൾ തപ്പി കടന്നേ നടക്കുകയുള്ളൂ. అంటే చీకటిగా ఉంటే మనం ఏం చేస్తాం? తడుపుకుంటూ ఉంటాం, మనకేమీ కనిపించదు. നമുക്ക് വെളിച്ചമുണ്ടെങ്കിൽ മാത്രമേ പ്രകാശത്തിൽ നമ്മൾ സൂക്ഷ്മമായി കാണാൻ പറ്റുകയുള്ളൂ. అయితే వెలుగుంటే అన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతాము, బాగా నడవగలుగుతాము. എന്തുകൊണ്ടാണ് നമ്മുടെ ജീവിതത്തിൽ പ്രശ്നങ്ങൾ ഉണ്ടാകുന്നത്? సమస్యలు ఎందుకు వస్తాయి? നമ്മുടെ ജീവിതത്തിൽ പ്രതികൂലങ്ങൾ എന്തുകൊണ്ടാണ് మన കാണുന്നത്? జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తాయి? Because you are not in the light. కారణం ఏంటంటే అక్కడ వెలుగు లేదు. പ്രകാശത്തിൽ നടക്കുമ്പോൾ അവൻ പ്രശ്നം കാണുമ്പോൾ മാറെടുക്കാൻ വിടുന്നു. అదే వెలుగులో నడిచే వ్యక్తి సమస్యను చూసి దాన్ని కప్పుకొని వెళ్ళిపోతాడు. Hallelujah. హల్లెలూయా. ఎంతమందికి నా మాట మనസ്സിലാകുന്നുണ്ട്? ఎంతమందికి అర్థమవుతా ఉంది? దేవుని స్తోత్రాలు చెప్దాం. Hallelujah. പ്രാർത്ഥനകളിൽ സ്തോത്രം പറഞ്ഞാട്ടെ. Hallelujah. നിനക്ക് വെളിച്ചത്തിൽ മാത്രമേ പ്രശ്നത്തിൽ നിന്ന് മാറി നടക്കാൻ പറ്റുന്നുള്ളൂ. అంటే వెలుగు మనలో ఉంటే మాత్రమే ఎక్కడైతే మనం తన్నుకొని పడిపోవాలో అక్కడ మనం తప్పుకొని వెళ్ళగలము. അതിന്റെ 4ാമത്തെ വാക്യത്തിൽ വായിക്കുന്നു. చూడండి, 4వ వచనం మొదటి అధ్యాయము ഒരു പ്രാവശ്യം വായിച്ചാട്ടെ. మరొకసారి నేను దాన్ని చదువుతా ఉన్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం ആരെങ്കിലും ഇംഗ്ലീഷ് വായിച്ചു? 4వ వచనం ఇంగ్లీష్ లో చదువుతా ఉన్నాను. In him
was life. And the life was the light of men. darkness. Yeah. Light of men. Yeah. The light shines in the darkness. Praise the Lord. Hallelujah. Hallelujah. అది తెలుగులో వాక్యం. చూడండి తెలుగులో. ఆయనలో జీవముండెను. చదవండి. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. వెలుచం ഇരുളിനെ പ്രകാശിപ്പിക്കുന്നു. ഇരുളോ അതിനെ പിടിച്ചാൽ അവനിൽ ജീവനുണ്ടായിരുന്നു. ജീവൻ മനുഷ്യരുടെ വെളിച്ചം ആയിരുന്നു. చూడండి వచనం కూడా కలిపి చదువుదాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని. Why we need the light? మనకి వెలుగు ఎందుకు అవసరము? എന്തിനാണ് പ്രകാശം നമുക്ക് വേണ്ടത്? వెలుగు మనకి ఎందుకు కావాలి? പ്രകാശം ഇല്ലെങ്കിൽ സാധനമില്ല നമ്മുടെ കാലത്ത് ഏതൊക്കെ നമ്മൾ വീഴും. ఆ వెలుగు లేకపోతే ఇక్కడ ఏదైనా వస్తువు ఉండేదా అది మనకు కనిపించదు. దాన్ని మనం తన్నుకొని పడిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. വെളിച്ചം ഉണ്ടെങ്കിൽ നമ്മൾ അത് കടന്നു മാറുന്നുണ്ട്. అంటే వెలుగుంటే అన్ని కూడా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. సరిగ్గా మనం నడవగలుగుతాము. അപ്പോൾ വെളിച്ചമില്ലാത്തതാണ് എന്റെ പ്രശ്നത്തിന് കാരണം. అంటే నా సమస్యకు కారణం ఏంటి? నేను పడిపోవడానికి కారణం ఏంటి అంటే నాలో వెలుగు లేకపోవడమే. അടുത്തൊരു നാളെ പൊരിച്ചു വരേണ്ട വെളിച്ചമില്ലാത്ത എന്റെ പ്രശ്നത്തിന് കാരണം. చూడండి పక్కన ఉన్న వారితో చెప్పాలి, సేకరించి నా సమస్యకు కారణము నాలో వెలుగు లేకపోవడమే అని చెప్పాలి. ഈ ജീവിതത്തിൽ മുഴുവൻ ദാരിദ്ര്യം അനുഭവിക്കുന്നു, പ്രശ്നങ്ങൾ ഉണ്ടാകുന്നു, പ്രതികൂലം ഉണ്ടാകുന്നതിന്റെ കാരണം എന്താ? జీవితం అంతా కూడా ఎప్పుడు మన కష్టాలే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు ఇబ్బందులే. వీటన్నిటికీ కారణం ఏంటి? വെളിച്ചമില്ല. వెలుగు లేకపోవడమే. ഹല്ലേലൂയ. హల్లెలూయా. മനസ്സിലായില്ല? అర్థం అవ్వలేదని నేను అనుకుంటున్నాను. ഇവിടെ എനിക്ക് പലർക്കും മനസ്സിലായിട്ടില്ല. చాలా మంది అర్థం చేసుకోలేదు. ഞാൻ മനസ്സിലാക്കിയിട്ടില്ല. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. എല്ലാവരും ബൈബിൾ തുറന്ന് യെശയ്യാവിന്റെ പുസ്തകം 5-ാം അധ്യായം എടുത്താണ്. అందరూ కూడా బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి మనం వద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. హల్లెలూయ. അതിന്റെ 13ാമത്തെ വാക്യം. 13వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ അത് వచనం. 3 പേര് വായിക്കണം. ഇവിടുന്ന് 2 പേര് വായിക്കണം. സ്ത്രീകളിൽ നിന്ന്. మొత్తం ముగ్గురు ఆ వాక్యాన్ని చదవాలి. సహోదరులు స్త్రీలు వచ్చి చదువుతారు. తర్వాత సహోదరులు కూడా ఒకరు దాన్ని చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ముందు సిస్టర్ చదవండి. ఎవరైతే చదివినా తర్వాత సహోదరులు కూడా ఒకరు చదివి వినిపించారు. దయచేసి చదవండి. చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ 13వ వచనం చదవండి. 13వ వచనం అంటే మరొకరు కూడా చదవండి. మరొకరు ఎవరైనా చదవండి. మరొకరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. മലയാളത്തിൽ വായിച്ചിരിക്കുക. మలయాళంలో చదువుతున్నారు. ഇങ്ങനെ എന്റെ ജനം അറിവില്ലാകിയാൽ പ്രവാസത്തിലേക്ക് പോകുന്നു. కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడిపోతున్నారు. సహోదరులు ఎవరైనా చదవండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకపోయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. എന്താണ് അതിന് പറഞ്ഞിട്ടുള്ളത്? దాని అర్థం ఏంటంటే നോക്കി ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. അവരുടെ മാന്യന്മാർ പട്ടിണി കിടക്കുന്നു. వారిలో కనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. എന്താ ദാരിദ്ര്യത്തിന് കാരണം? దాని కారణం ఏంటంటారు? ദാരിദ്ര്യത്തിന് കാരണം ఆ నిరాహారం లేదా దారిద్ర్యం వెనుక కారణం ఏంటి? వెలుగు లేకపోవడం. వారు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని తెలిసి గ్రహించలేకపోయారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు.
కారణం ఏంటి? The word is not working for you. దేవుని వాక్యము వారిలో కార్యము జరిగించుటలేదు. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఉంది. చూడండి, మనకి ఇక్కడ కరెంట్ ఉంది, పవర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అప్పటి రాజుల పరివారంలో ఉంది. చూడండి, ఇక్కడ ఆ సౌండ్ సిస్టాన్ని అంకుల్ గారు ఆపరేటింగ్ చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ అప్పటి రాజులు. ఆయన బాగా దానికి అనుభవం ఉంది. ఇప్పుడు అడియామయ్యాక ఎక్కడ చూడండి, నాకు దాని గురించి ఏమీ తెలియదు. ఆ మిక్సర్ గురించి, పిఎస్ సిస్టమ్ గురించి తెలియదు. నన్ను దాన్ని ఆపరేట్ చేయమంటే నేనేం చేస్తాను? మీకు వచ్చేది దాన్ని ఆపరేట్ చేయడం అంటే నాకు అది ఆపరేటింగ్ చేయడం రాదు. దాని అర్థం ఏంటి? అది పనికిరాదు కదా, లేదా అది పని చేయగలదా? దాని అర్థం అంటే అది పని చేస్తుంది, కానీ అది ఎలాగా పని చేయించాలో లేదా ఎలా దాన్ని మెయింటైన్ చేయాలో నాకు తెలియదు. అంటే దాన్ని ఆపరేటింగ్ చేయడం తెలియదు కనుక మనం దాన్ని చేయలేకపోతున్నాం. దేవుని వాక్యము అది వెలుగై ఉన్నది. అదే మనుష్యులలో లేదా మనుషుల్లో అది ప్రకాశిస్తూ ఉంది అని మనం చదువుతా ఉన్నాం. అంటే ఎప్పుడైతే దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తా ఉందో అప్పుడు మనం చేసేది అది తప్పో లేదా అది సరైనదో మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే నాలో ఆ వెలుగు ఉంటుందో, వెలుగు నాలో ప్రకాశిస్తుందో అప్పుడు నేను నడిచే మార్గం నాకు అంటే ఆ వెలుగుకి లేదా వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది. మొదటిగా చెప్పాను, వాక్యము దేవుడై ఉండెను. అలాగే రెండవదిగా నేను చెప్పాను, వాక్యం అది శాశ్వతమైనది. మూడవదిగా చెప్పాను, వాక్యము సృష్టిని కలుగజేస్తుంది అని. Hallelujah. హల్లెలూయా. Book of Isaiah chapter 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వాక్యం. దాని 11వ వచనం. எந்த வாயிலிருந்து புறப்படுதோ எந்த வചனமாയിരിക്കും அது வெறுതെ என் இடத்தில் மடங்கி வராது. எனக்கு உள்ளது எனக்கு இஷ்டமுள்ளது நிவர்த்திக்கும் ஞானேச்சகாரி సాధించగలిగి చేయు. 10వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం చదువుతా ఉన్నాను. అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. హల్లెలూయా. 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 అంటే దేవుని వాక్యము ఏ కార్యం కొరకు పంపబడిందో ఆ కార్యాన్ని అది సఫలము చేస్తుంది. అంటే ఒకవేళ దేవుని వాక్యము అది మన జీవితంలో కార్యము జరిగించకపోతే సమస్య వాక్యానికి కాదు, దేవునికి కాదు, మనది. కారణం ఏంటంటే దాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం, సరిగా వినలేకపోతా ఉన్నాం. చూడండి, ఒకవేళ మన ఈ భౌతికమైన అవసరాల కోసం మన దేవుని వెంబడిస్తే దేవుని కార్యాలు మనం చేయలేము. చూడండి, మన జీవితంలో మార్పు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితంలో అటువంటి ఒక మార్పు రావాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో దాన్ని గ్రహించాలి, దాన్ని మనం అంగీకరించాలి. అంటే దేవుడు లేదా వాక్యము దేవుడై ఉన్నాడు. అలాగే ఆ వాక్యం అది శాశ్వతమైనది. అలాగే ఆ వాక్యము సృష్టిని కలుగజేస్తుంది. అలాగే ఆ వాక్యము మన జీవనాధారమై ఉన్నది. అంటే దేవుని వాక్యము మనకు జీవితాన్ని ఇస్తుంది, మన జీవన ఆధారమై ఉన్నది. ఇక్కడ భాష
ఆత్మ ఉంది అని దేవుడు യേശുവിന്റെ വാക്കുകളിൽ എന്തുണ്ട്? అంటే దేవుని మాటలలో ఏముంది? జీవము, ఆత్మ ఉంది. അത് ക്രിയേറ്റ് ചെയ്യുന്നതാണ്. అది మన జీవితంలో సృష్టిస్తుంది. അത് വെറുതെ പോയിട്ട് വെറുതെ വരുന്നതല്ല. అది దేవుని మాటలు నిష్ఫలము కావు. അത് പ്രവൃത്തി നടത്തിയിട്ട് മടങ്ങി വരുന്നതാണ്. అవి వాటి కార్యములను సఫలము చేస్తుంది. దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. അത് രാത്രി നിങ്ങളുടെ ജീവിതത്തിൽ మన జీవితంలో അത് വളരെ വർക്ക് ചെയ്യുന്നതായി തീരണം. దేవుని వాక్యము కార్యము జరిగించాలి. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా. എൻ്റെ ജീവിതത്തിൽ ഒരുപാട് കാര്യങ്ങളുണ്ട്. చూడండి, నా జీవితంలో దేవుని వాక్యం ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు ഞാൻ చేశాడు. ഈ ഫോൺ കണ്ടപ്പോൾ തന്നെ അത്ഭുതപ്പെട്ടു പോയി. చూడండి, నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రార్థన ఆలయాన్ని మందిరాన్ని చూసినప్పుడు ഞാൻ ഇവിടെ വരുമ്പോൾ ഇവിടെ ഒരു ഹോളില്ല. చూడండి, 2007వ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇలాంటి మనోహరమైన ఆలయం ഇവിടെ లేదు. കർത്താവിദാസൻ ഒരു സ്റ്റേജ് ഉണ്ടാക്കി. చూడండి, అప్పుడు ఈ స్టేజ్ మాత్రమే ఉంది. ഓപ്പൺ എയർ മീറ്റിംഗ് ആയിരുന്നു. అయితే ఇక్కడ ఖాళీగా ఉండేది. ഇവിടെ എല്ലാം ക്ലീൻ ചെയ്ത് വെച്ചിരുന്നു. ఇదంతా శుభ్రం చేసి ഈ ഹോള് മാത്രമേ ഉണ്ടായിരുന്നുള്ളൂ. అప్పుడు ఇక్కడ ఈ గదులు ఉండేవి. ഉച്ചയ്ക്ക് ഞാൻ ചർച്ച വെച്ച് പഠിപ്പിച്ചു എങ്ങനെയാണ് മഴയെ നിർത്തേണ്ടതെന്ന്. అయితే ఆ రోజు ఆ మధ్యాహ్న కాలం చర్చిలో నేను బోధించాను. నేను బోధించిన అంశం ఏంటి అంటే వర్షాన్ని మనం ఎలా ఆపగలము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇവിടെ വന്നു മീറ്റിംഗ് ആരംഭിച്ചു. ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన ప్రారంభించాము. മഴ പെയ്യാൻ തുടങ്ങി. చూడండి, వర్షం మొదలైంది. എല്ലാവരും ഓടാൻ തുടങ്ങി. చూడండి, అందరూ ఆ పక్కకు పరుగు పెట్టారు. നിങ്ങളുടെ ഭാഷ ആരും ഓടരുത്, ഇവിടെ ഇരിക്കുക. దేవుడు సేవకులు అయినా చెప్పారు, ఎవరు అలా వెళ్ళిపోకుండా అందరూ కూర్చోండి అని చెప్పారు. ഇന്ന് ഉച്ചയ്ക്ക് നമ്മളെ പഠിപ്പിച്ചാണ് മഴയെ നിർത്താൻ വേണ്ടി. చూడండి, అంటే ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు మధ్యాహ్నమే వర్షాన్ని మనం ఎలా ఆపాలో నేర్చుకున్నాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ മഴയെ ഹല്ലേലൂയ കർത്താവിദാസൻ പ്രാർത്ഥിച്ച് നിൽക്കുമ്പോൾ ഇവിടെ രണ്ട് പെൺകുട്ടികൾ പമ്പാടുന്നത് വരെ ആടിക്കൊണ്ടേയിരുന്നു. అప్పుడు ఆ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చూడండి, ఇద్దరు ఆ సహోదరులను మాట్లాడి వారు ఆ యొక్క దురాత్మ చేత పీడితున్నారు. ഹല്ലേലൂയ. ആ പൈശാചിക ശക്തി വിട്ടുപോയപ്പോ ഇവിടെ മഴ സ്റ്റോപ്പ് ആയി തീർന്നു. ఎప్పుడైతే దురాత్మ శక్తులు వారిని విడిచి వెళ్ళిపోయాయో దాంతో వారి వర్షం కూడా వెళ్ళిపోయింది. നിങ്ങൾ വചനം കേട്ടാൽ അത് പ്രവർത്തിക്കുവാൻ പഠിക്കണം. అంటే దేవుని వాక్యము మన జీవితాల్లో దేవునికి అనుకూలమైన కార్యాలు నెరవేర్చే అవకాశాన్ని మనం ఇవ్వాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. രാത്രി നിങ്ങൾ സൗഖ്യത്തോടെ കടന്നു പോകണം. ఈ రాత్రి మీరు ఒకవేళ అనారోగ్యంతో బలహీనతతో వచ్చుంటే బలపరీకరించి వెళ్ళాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വിടുതലോടെ കടന്നു പോകണം. విడుదల అనుభవించి ఇక్కడికి వెళ్ళాలి. വചനം ജഡമായി തീർന്നു. వాక్యము శరీరధారిగా మన మధ్య The నివసించింది. word become flesh. వాక్యము శరీరధారిగా మన మధ్యకు వస్తా ఉంది. The word become flesh. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించిన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన നിങ്ങളുടെ ശരീരത്തിൽ ഏത് അവയവമാണ് വർക്ക് ചെയ്യാത്തതെങ്കിൽ ഈ വചനത്തിന് അവിടെ ഫ്ലഷ് ആയിട്ട് മാറും. మన శరీరములో ఎక్కడైతే బలహీనత ఉందో, ఏ అవయవమైతే సరిగ్గా పని చేయట్లేదు, అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది? కార్యం జరిగిస్తుంది. ఆ అవయవాన్ని మరలా పుట్టిస్తుంది, కలుగా చేస్తుంది అన్నమాట. നിങ്ങളുടെ വേദനയുള്ള ഭാഗത്തേക്ക് കാരണം വെച്ചാൽ చూడండి, విశ్వాసంతో ఈ రాత్రికాలం ఎక్కడైతే మనకు బలహీనత ఉందో, ఎక్కడైతే మనం వేదన అనుభవిస్తా ఉన్నామో, ഭാഗത്തേക്ക് വെച്ചാൽ ఎక్కడైతే మనకు బలహీనత ఉందో, వేదన ఉందో, word become flesh. వాక్యం చెప్తా ఉంది, వాక్యము శరీరధారిగా మన మధ్యకి എന്റെ వచ్చింది. ശരീരത്തിൽ ആ വചനം ജഡമായി മാറട്ടെ. ఆ రీతిగా శరీరధారిగా వచ్చినటువంటి ఆ వాక్యం ఈ రాత్రి నా శరీరంలో కార్యము జరిగించాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സകലമുള്ള കാര്യങ്ങളെ Praise the Lord. Hallelujah. Hallelujah. ഈ വചനത്തിന്റെ പ്രത്യേകതയാണ് ഇപ്പൊ പറഞ്ഞുകൊണ്ടിരിക്കുന്നത്. అంటే దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని నేను వివరిస్తా ఉన్నాను. ഈ വചനത്തിന്റെ ശക്തിയുടെ അത്യുന്നതമായ ശക്തിയാണ് ഫ്ലഷ് ആയിട്ട് മാറുന്നത്. ఆ వాక్యం యొక్క అత్యున్నతమైనటువంటి శక్తిని నేను మీకు వివరిస్తా ఉన్నాను. ఆ శక్తి ఏంటి అంటే అది శరీరధారిగా అవతరిస్తా ఉంది. మన
శరీరాల్లో కార్యము జరిగిస్తాడు. ఒకవేళ డాక్టర్ చెప్పచ్చు నువ్వు ఎన్నో రోజులు బ్రతకవు అని. చూడండి అలాంటి మాటలు చాలా మనం వినుంటాం. మీరు తెలియని వారు కాదు, మీకు అన్ని తెలుసు. చాలా మంది ఎన్నో సాక్ష్యాలు మనం వినుంటాం. ఇక బ్రతకరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న సందర్భాల్లో అయ్యగారిని అడిగితే చెప్తారు ఎంతో మంది వారి ద్వారాగా దేవుడు స్వస్థపరచిన వారి జీవితాలు. కారణం ఏంటో తెలుసా అండి? డాక్టరు సృష్టించలేరు. సృష్టించేది ఎవరు అంటే ఒక అవయవం పాడైపోతే దాన్ని మరలా సృష్టించేది ఎవరు అంటే డాక్టర్ కాదు, సృష్టికర్త అయిన దేవుడే. ఆ వాక్యాన్ని అంటే సృష్టిని చేసేటువంటి మన అవయవాన్ని బాగు చేసేటువంటి ఆ వాక్యాన్ని ఈ రాత్రి మనం వింటూ ఉన్నాం. ఆ వాక్యము మన మధ్యలో సంచరిస్తా ఉంది. బైబిల్ చెప్తా ఉంది తన అద్వితీయ కుమారుని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక నా కొరకు ఆయనను అనుగ్రహించాడు. పుస్తకం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతియులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. നമുക്ക് ഒരു ശിശു ജനിച്ചിരിക്കുന്നു. మనకు శిశువు పుట్టెను, നമുക്ക് ഒരു മകൻ നൽകപ്പെട്ടിരിക്കുന്നു. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. എന്താണ് ഈ മകൻ, എന്താണ് ഈ ശിശു? చూడండి, శిశువు అంటే ఏంటి, కుమారుడు అంటే ఏంటి? ഹല്ലേലൂയ హల్లెలూయ ഹല്ലേലൂയ హల్లెలూయ. అది సింపుల్ ఆയിട്ട് నేను പറഞ്ഞു തരാം. సరళముగా మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను. ഒരു മനുഷ്യനുണ്ടായിരുന്നു, അയാൾക്ക് 3-4 മക്കളുണ്ട്. చూడండి, లేదంటే మా పొరుగు వారికి ఒక ఆయన ఉన్నారు, ఆయన 5 బిడ్డలు ఉన్నారు అనుకుందాం. അപ്പോ ഈ മൂത്ത മകന് ഈസ്റ്റ് ആഫ്രിക്കയിൽ പോയി. ఈస్ట్ ఆఫ్రికా మూత అయితే వాళ్ళ 5 బిడ్డలు పెద్ద ఆయన ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్ళాడు అనమాట. ഒരുപാട് വർഷങ്ങൾക്ക് മുമ്പാണ് സംഭവം. అంటే చాలా సంవత్సరాలుగా జరిగిన సంగతి అనమాట. 5 മക്കളുണ്ട് അദ്ദേഹത്തിന്. 5 బిడ్డలు ఉన్నారు ఆయనకి. 5 മക്കളെ ഒരുപോലെ സ്നേഹിക്കുന്നു. 5 ఒకే రాత్రి ఇచ్చారు ఆయన. ഈസ്റ്റ് ആഫ്രിക്കയിൽ പോയ മകൻ എല്ലാ മാസവും ഒരുപാട് 1000 രൂപ 2000 രൂപ വിതരണം അയച്ചുകൊണ്ടായിരിക്കും അന്നത്തെ കാലത്ത്. అయితే ఒక పెద్ద అబ్బాయి ఈస్ట్ ఆఫ్రికాకి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రతి నెల కూడా 1000 రూపాయలు 2000 చాలా సంవత్సరాల క్రితం అన్నమాట పంపిస్తూ ఉండేవాడు. 3 పెళ్ళిళ్ళ గట్టిగా ఉన్నాయి, 3 పెళ్ళిళ్ళ గట్టిగా పెళ్ళిళ్ళ గట్టి చేయొచ్చు. అయితే ఇంకా డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. అలాగే 3 ఆడపిల్లలు, 5 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు చేశారు. ఈ మగన్ అయితే 3 పెళ్లిళ్ళు జరగడానికి కూడా కావాల్సినటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఈ పెద్ద అబ్బాయి పంపిస్తూ ఉండేవాడు. అలాగే మిగిలిన డబ్బుతో కొంత స్థలాన్ని కొన్నారు. అలాగే ఆ తండ్రి గారికి అందరూ కూడా ఆయన గౌరవించడం మొదలు పెట్టారు. ఎక్కడికైనా ఒక పెద్ద మనిషిగా చూడడం ప్రారంభించారు. చూడండి, ఎంతమంది పిల్లలు చెప్పుకున్నాడు ఆయనకి? 5. ఎందుకు ఈ పెళ్లిళ్ళు చేయడానికి అలాగే స్థలం కొనడానికి డబ్బులు ఎవరు పంపించారండి? పెద్దప్ప మూతలు. అంటే ఇప్పుడు అందరూ ఎవరి కోసం చూస్తా ఉంటారు. ఎవరు అంటే ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? పెద్ద
ఆయన కోసం ఎదురు చూస్తారు. ఆయన మీద ఆధారపడుతున్నారు. ఇంట్లో ఉన్నాం. ఆయన ఇంట్లో ఉన్నారంటారా? ఇల్లే ఆడలే ఆయనతో వాటితో పాటు ఉన్నారండి. ఆయన ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నారు. అంటే ఆయన సంవత్సరాలు ఒకసారి వస్తూ ఉంటారు. అంటే ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. అయితే నేను ఒకసారి చూశాను అన్నమాట. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఆ పెద్ద కుమారుడు ఆయనే ఆయనలో పెళ్లి జరగడం లేకపోతే వాళ్ళకున్నది ఏదున్నా ఆయన కష్టార్జితమే. చూడండి, ఇప్పుడు వాక్యంలో ఉన్న వద్ద యేసు ప్రభుని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే శిశువుగా ఆయన పుట్టాడు. ఎలాగైతే పెద్ద కుమారుడు ఆఫ్రికాకు వెళ్ళాడో అలాగే యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకంటే మన కోసం ఆయన కావలసినవన్నీ చేయడానికి సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. చూడండి, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని లోకాన్ని అంటే మనల్ని ప్రేమించాడు కనుక ఆయన తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఎందుకనంటే ఇక్కడ మనకి ఏ లోటు లేకుండా మనం జీవించాలని, సంతోషంగా జీవించాలని, సమాధానం కలిగి జీవించాలని యేసయ్యను నా కొరకు ఆ దేవుడు అనుగ్రహించాడు. అందరూ కూడా లేచి నిలబడి, ఒక నిమిషం అందరూ లేచి నిలబడి. ఒక నిమిషం మీకోసం నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. చూడండి, ప్రార్థన చేసే ముందు ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు, దాన్ని ఎంతవరకు మీరు అంటే వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉన్నాడు అని నేను చెప్పాను. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఆశీనుడై ఉన్నాడు. ఎందుకంటే మన అవసరాలు తీర్చడానికి, మనల్ని స్వస్థపరచడానికి, నా దారిద్ర్యాన్ని తీసివేయడానికి, నా దారిద్ర్యాన్ని తీసివేయడానికి ఇప్పుడే నేను ఆ కుమారుని అర్థం చేసుకోగలిగాను. ఆయన సృష్టించే దేవుడు, ఏది దాన్ని కలుగజేసేవాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన కుమారుడు ఏదైతే లేదో దాన్ని కలుగజేసేవాడు. హల్లెలూయా. ఆయన మన జీవితాన్ని మార్చి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మనల్ని మార్చాడు. ఒక నిమిషం తలలోంచి కన్నులు మూసి నా మాటలు ప్రియమైన ప్రభు, ప్రభువా, నీవు వాక్యమే ఉన్నావని, అలాగే నువ్వు సృష్టించే దేవుడవని విన్నావు. అలాగే ప్రభువా, మా జీవన ఆధారం నీవే అని అలాగే నీలోనే మా రక్షణ అని మేము తెలుసుకున్నాం. రక్షణ లేదు. ఆకాశం మీద భూమి పైన వేరే ఏ నామములో నాకు రక్షణ లేదు. ఎవరైతే ఆయన నామములో విశ్వాసం ఉంచుతారో దేవుని పిల్లలకు ఆయన అధికారం
വിശ്വസിക്കലിത്തെ കരങ്ങളെ ഉയർത്തി കണ്ണുകളെ അടിച്ച് രണ്ട് കരങ്ങളെ ഉയർത്തിക്കൊണ്ട് കണ്ണുകൾ ശിരസിച്ചു ആകാശ ആത്മഹത്യക്ക് വേണ്ടി പോരാടിക്കൊണ്ട് ഇവനെ നശിപ്പിച്ചു കളയുവാൻ പോരാടുന്ന ദുഷ്ടശക്തിയെ യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ ദൈവത്തിന്റെ